ఒక సిటిజన్ బేసిక్ థింకింగ్ ఏం చేయాలి సార్ ఓటేసే ముందు? బేసిక్ మనం చాలా పెద్దగా మాట్లాడుకోవాల్సిన ఇది లేదు. కానీ నార్మల్‌గా ఏం ఆలోచించాలి ఒక ఓటేసే ముందు సామాన్య ప్రజలు? మంచి ప్రశ్న. మనం ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నామో దానికి వెళ్దాం. తర్వాత ఏం ఆలోచించాలి. మనం చదువుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనం ఆలోచించేది ఇది ఒక టెన్నిస్ మ్యాచ్లు అనుకుంటున్నాం, ఇది ఒక ఐపీఎల్ క్రికెట్ అనుకుంటున్నాం. మనం మౌన ప్రేక్షకులుగా ఉంటున్నాం. కాబట్టి మన ఆలోచన రంజి అంతా కూడా ఆడు గెలుస్తాడా ఈడు గెలుస్తాడా, వాడు కాదు అక్కడ హీరో. ఈ ఓటు మనది, మన పన్నుల డబ్బు మనది, వాడిని పోషించేది మనము. మనం ఓటు వేస్తే వాడు కూర్చుంటున్నాడు, ఓటు లేకపోతే వాడు ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఓటు వేసేప్పుడు ఆలోచించాల్సింది వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడని కాదు. ఎవరికి ఓటు వేస్తే రేపు పొద్దున్న నా జీవితం ఎట్లా ఉంటుంది. ఓటు పోటీ చేసే వాళ్ళని గురించి కాదు, ఓటు వేసే వాళ్ళని గురించి, పన్ను కట్టే వాళ్ళని గురించి. ఓటు ఎవడు గెలుస్తాడని కాదు, ఎన్నికలైన తర్వాత ఏం జరుగుతుంది నా జీవితంలో అని. అది మనకు స్పష్టంగా అర్థమైనట్టయితే, వీళ్ళు ఏం ప్రతిపాదిస్తున్నారు, వాడు ప్రతిపాదించి జరిగినట్టయితే మనకు జరిగే లాభ నష్టాలు ఏంటి. వాడు అన్నీ ఫ్రీగా ఇస్తానంటే ఎవడు బాబుగాడి సొమ్ము తీసుకొచ్చిస్తున్నాడు, నా డబ్బే కదా, నా డబ్బు అంతా ఇలాగే ఖర్చు పెడితే ఇవన్నీ ఇంటి సంగతులు. ఇది మనకు అర్థం కావాలి. వాడు డబ్బులు ఇచ్చి నెలన డబ్బులు ఇస్తే మా జీవితం బాగుపడుతుంది భ్రమ కలిగిస్తున్నారు. అరే నా డబ్బులు నాకు ఇచ్చేది అంటాడు. అసలు వాడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా నేనే సంపాదించే శక్తి నాకు ఇచ్చారనుకోండి, నాకు బాగా చదువు నైపుణ్యం, నిజమైన నైపుణ్యం అబ్బింది అనుకోండి, సంపాదించే శక్తి వచ్చింది అనుకోండి, ఆర్థిక వ్యవస్థ పెరిగింది అనుకోండి, వాడు నన్ను పోషించింది, నేను కదా వాడిని పోషిస్తోంది, నా కష్టంతో కదా నా పిల్ల ఎదగాల్సింది. ఇది అర్థమైనట్టయితే ఈ బూటకపు రాజకీయం సాగదు.